నక్కపల్లికి స్టీల్ నగ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ చూస్తున్న మనం బ్రేకింగ్ న్యూస్ లో తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించడంతో పాటు రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు ఇచ్చింది. రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజ్ ప్రకటించింది ప్రభుత్వం. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది. ఈ ప్రాజెక్టుతో మొత్తం 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. $11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సర్కార్. మొదటి దశలో 2 బల్క్ బెర్తులు, రెండో దశలో 4 బల్క్ బెర్తులు నిర్మించనున్నారు. మల్టీపర్పస్ బెర్తులను తొలి దశలో 3, రెండో దశలో 6 నిర్మించనుంది మిట్టల్ కంపెనీ. తొలి దశ పోర్టుకు 148.26 ఎకరాలు, రెండో దశకు మరో 168 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో 5,816 కోట్లు, రెండో దశలో 5,382 కోట్లు వెచ్చించనున్నారు. రెండు దశల్లో కలిపి 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పోర్టులు కూడా తొలి దశ జనవరి 2029 నాటికి, రెండో దశ 2033 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది ప్రభుత్వం. క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ రాబోతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. నక్కపల్లి స్టీల్ లాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించడంతో పాటు రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజ్ ప్రకటించింది ప్రభుత్వం. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ఇక 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది. ఈ ప్రాజెక్టుతో మొత్తం 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి TV9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఈ ప్లాంట్ తర్వాత చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల అభిప్రాయం ఏంటి? వాస్తవానికి చాలా పెద్ద వార్త ఇది. దాదాపుగా 1,35,000 కోట్ల పెట్టుబడులు రావడం, దాదాపు 60,000 ఉద్యోగాలు రావడం అన్నది చాలా అతి అసాధారణమైన విషయంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఇలానే ఈ ప్రాజెక్టు కోసం ఒడిశా దాదాపుగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఆర్సెల్ఆర్ మిట్టల్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావడంలో ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు కేవలం 5 నెలల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం. అఫ్కోర్స్ ఇది గతంలో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరిగి ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ని నియమించి అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అన్ని వస్తువులకు సంబంధించి కావచ్చు, అన్ని ప్రోత్సాహకాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఒక అంత పెద్ద ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రావాలంటే చాలా ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అనుకూలించాలి. ఖచ్చితంగా మనకి సముద్ర తీర ప్రాంతం అవసరం కాబట్టి స్టీల్ ప్లాంట్కి అట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి అట్లాంటి భౌగోళికంగా దానికి అనుకూలించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రోత్సాహకాలు చాలా అవసరం ఉంటాయి. సో అట్లాంటి వాటిని ముందుంచి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున టైలర్ మేడ్ పద్ధతులు, అంటే కొత్తగా తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ 4.0 ప్రకారం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినప్పటికీ ఒక ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి రావాలంటే ఆ స్థాయిలో వాళ్ళకి సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిగతా రెగ్యులర్గా ఇచ్చినట్టే అన్నిటికీ స్టాంప్ డ్యూటీ కావచ్చు, లేకపోతే మిగతా వాటి వేవ్ ఆఫ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే GSTలో దాదాపుగా నిర్మాణ సమయంలో కావచ్చు, ఆ తర్వాత 15 ఏళ్ల వరకు GSTని రీఎంబర్స్ చేసే విధంగా ప్రోత్సాహకాలను ఇచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రిసిటీకి కూడా దాదాపు 10 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీకి యూనిట్కి రూపాయి చొప్పున రీఎంబర్స్ చేసే ప్లాన్ని వాళ్ళకి ఇచ్చింది. సో ఇట్లాంటి భారీ
భారీ ప్యాకేజీని ప్రకటించి మరి ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసిందని చెప్పాలి. ఒకవైపు మీరు చెప్తున్నట్టుగా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్స్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి కావచ్చు, అక్కడ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కార్మికులు కొంత అక్కడ చాలా కాలంగా దాదాపు 3 సంవత్సరాలకు పైగా అక్కడ ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం దానికి ఇప్పుడు పెడుతున్న ప్రాజెక్ట్కి ఎలాంటి సంబంధం లేదన్నది ప్రభుత్వ వాదన. ఎందుకంటే అది పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్. అదే సమయంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున దాదాపు 1,35,000 కోట్లతో ఒక ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒడిచి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డించింది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు దాదాపుగా వచ్చేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో ఇటీవల ఆ క్యాబినెట్లో ఆ డెసిషన్ తీసుకుని ఈరోజు తాజాగా జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం దాదాపు అక్కడ మొదటి దశలో 2,200 ఎకరాల భూమిని 59 లక్షల కంటే అక్కడ ఉన్న ఆ రేటు ప్రకారమే 59 లక్షల ఎకరాల చొప్పున వాళ్ళకి కేటాయిస్తూ మొదటిసారిగా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో దాని వినియోగాన్ని బట్టి సెకండ్ ఫేజ్కి సంబంధించిన ల్యాండ్ని కూడా అక్వైర్ చేసేదానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఏపీఐసీసీని అనుసంధానించింది. అదే సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ల్యాండ్ అవ్వాలంటే దానికి చాలా పర్మిషన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పర్మిషన్స్ అన్నింటినీ తీసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని, ఒక ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ని నియమించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఏపీఐసీసీ ఎండీతో పాటు ఇండస్ట్రీస్కి సంబంధించిన డైరెక్టర్ వీటన్నిటికి సంబంధించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి తక్షణమే అవసరమైన ల్యాండ్ అవ్వడానికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ చేయాలని ఆదేశించింది. మొదటి దశ 2029 జనవరికి పూర్తవుతుంది. సెకండ్ ఫేజ్ 2033 అవుతుంది. అదే సమయంలో క్యాప్టివ్ పోర్టు కూడా దాదాపు 11,000 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మించబోతున్నారు. దాని ద్వారా 2 దశల్లో అది నిర్మాణం కాబోతోంది. సో మొత్తానికి 1,35,000 కోట్ల పెట్టుబడులు, 60,000 మందికి ఉపాధి లభిస్తున్న నేపథ్యంలో అతి పెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంగా ఇది ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏపీ సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే గుంటూరు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 2021 మేలో సిఐడి అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జులైలో గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దాంతో గుంటూరు నగరంపాలెం స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో విజయ్ పాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. దాంతో విచారణకు హాజరు కావాలని విజయ్ పాల్ కు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తుల సమక్షంలో సుదీర్ఘ విచారణ జరిపారు పోలీసులు. ఆ తర్వాత నిన్న రాత్రి విజయ్ పాల్ ను అరెస్టు చేసి ఒంగోలు తాలూకా పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ గుంటూరు నగరపాలెం పిఎస్ కు తీసుకొచ్చారు. ఇక రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో విజయ్ పాల్ ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ 3 సార్లు కూడా విచారణకు ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానం చెప్పారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. తాజాగా విచారణలోనూ విజయ్ పాల్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారులు నిర్ధారణకొచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ పాల్ ను అరెస్టు చేశారు సిఐడి అధికారులు. మరోవైపు సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్టును ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతించారు. కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలన్నారు రఘురామకృష్ణరాజు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, విజయ్ పాల్ ఎంతసేపట్లో గుంటూరుకు తీసుకురాబోతున్నారు? దాని తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? కొద్దిసేపటి క్రితమే విజయ్ పాల్ని గుంటూరులోని 5th కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన
రిమాండ్ మీద వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ని రిమాండ్ తీసుకోవాలి, రిమాండ్ విధించాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీసులంతా కూడా జడ్జి ముందు విన్నవిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రిమాండ్ రిజెక్షన్ కూడా విజయపాల్ తరపున లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనకు రిమాండ్ విధిస్తారా లేదా అనే అంశం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ కేసు మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే వేసిన సెక్షన్లలో 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాకపోవచ్చు అనేది కొంతమంది న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కాబట్టి రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అయితే రిమాండ్ విధించిన తర్వాత గుంటూరులోని జిల్లా జైలుకు పంపిస్తారా లేదా ఇతర జైలుకు పంపిస్తారా అనేది కూడా జడ్జి న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే ఒక గంటన్నర సమయంలోనే పూర్తిగా దీనికి సంబంధించిన మొత్తం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విజయపాల్కి సంబంధించి గుంటూరులో కూడా మొదట అడిషనల్ ఎస్పీ దర్యాప్తుకి అయితే పిలవడం జరిగింది. అయితే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మరొక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయడంలో కొంత ఇబ్బంది ఉండటంతోనే ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమిస్తూ గతంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, గుంటూరులో ఒకసారి విచారణకు హాజరైన తర్వాత మరో 2 సార్లు ప్రకాశం ఎస్పీ వద్ద 2 సార్లు కూడా విజయపాల్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత రాత్రి ఆయన అరెస్ట్ చేస్తూ అధికారికంగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే గుంటూరు కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. పోలీసుల వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాదులు, మరొక వైపు నుంచి విజయపాల్ వైపు నుంచి కూడా న్యాయవాదులు అంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికే చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. A1గా ఉన్న సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా A2గా ఉన్న PSR అంజన్ ఇద్దరు కూడా IPS ఆఫీసర్గా ఉన్నారు. మరొక వైపు గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి మీద కూడా పైగా ఈ కేసు నమోదైంది. కాబట్టి చాలామంది ఆసక్తిగా ఈ కేసులో ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా విజయపాల్నే ఎందుకు పోలీసులు ఇంట్రాగేషన్కి పిలిచారంటే అంటే మేలో దాదాపు 2021 మేలో CIDకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన సమయంలో విజయపాల్ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా విజయపాల్నే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన జిల్లా కోర్టులో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనకి సంబంధించిన ఆయన బెయిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిమాండ్కి సంబంధించి కావచ్చు స్పష్టమైన ఆదేశాలు వెలువడించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగరాజ్. ఇక వర్మ కోసం వెయిటింగ్ అంటున్నారు పోలీసులు. వర్మ మాత్రం దొరికే ఛాన్సే లేదన్నట్లు దోబూచులాడుతున్నారు. వర్మ కోసం పోలీసుల వేట, ముందస్తు బెయిల్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు 3rd డిగ్రీ టెన్షన్. ఈ భయంతోనే ముందస్తు బెయిల్ కోరారు వర్మ. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు వర్మకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు వర్మ కోసం పోలీసులు ఇంకా సర్చింగ్ కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ వేట కొనసాగుతోంది. RTV ఆచూకీ కోసం ఫిల్మ్ నగర్ లో కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. ఏపీ పోలీసులతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. చిక్కను దొరకను అంటూ దోబూచులాడుతున్నారు. వేర్ ఈజ్ వర్మ అంటూ సర్చింగ్ నడుస్తూ ఉండగా వర్మ వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారితే బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు మరింత ఉత్కంఠ రేపుతోంది. దాదాపుగా 3 రోజులు 3 రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు, రంగంలోకి స్పెషల్ టీములు, అయినా ఫలితం లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జాడ దొరకట్లేదు. కూటమి నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు ఓ వ్యూహంతో ఆయన కోసం వేట సాగిస్తున్నా వ్యూహం సినిమా తీసిన వర్మ మాత్రం వారికి కనబడట్లేదు. ఆయన జాడ ఎవరి నోటా వినబడట్లేదు. ఇటు ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిల్మ్ నగర్ లోనూ సమాచార సేకరణ జరుగుతోంది. ఇక తాజాగా ఆర్జీవీ రిలీజ్ చేసిన వీడియో ద్వారా కూడా ఆయన కోసం సర్చింగ్ కంటిన్యూ అవుతోంది. వీడియో ద్వారా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు. మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు. ఏడాది కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులు ఎందుకని వర్మ ప్రశ్నించారు. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ. ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేష్ తో పాటు పలువురి ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ కేసులు నమోదవ్వడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా 2 సార్లు వర్మకు నోటీసులు అందాయి. అయితే 2 సార్లు వర్మ విచారణకు హాజరవ్వకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ స్పెషల్ టీమ్స్ తో వెతుకుతున్నారు. పోలీసులు అయితే చాలా సీరియస్ గానే వర్మ కోసం వెతుకుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఫైరోజ్ అడిగి తెలుసుకుందాం. ఫైరోజ్, రేపు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉందా? మరోవైపు ఆర్జీవీకి ఊరట దక్కే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతం ఆర్జీవీ తన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు బెంచ్ పైకి రాలేదు. రేపు వాళ్ళు అంటే మెన్షన్ చేసే అవకాశం ఉంది. రేపు మెన్షన్ చేస్తే రేపు పొద్దున ఏమైనా అవకాశం ఉండే పని అయితే అది బెంచ్ పైకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జడ్జి ఏమి తెరిపిస్తారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపున వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు 3 రోజులుగా గాలింపులు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను చిక్కడు దొరకడు అన్న తరహాలో అతను ఎక్కడో ఉండి కొత్తగా ఈ తాజాగా ఒక వీడియోలు చేశారు. తాను ఎవరికి పోలీసులకు భయపడటం లేదు, తాను పారిపోలేదు, తాను తనపై నమోదు చేసిన కేసులు ఎంతవరకు తనకు అప్లై అవుతాయి, అవి నాకు అప్లై కావు, ఏడాది క్రితం నమోదు చేసిన కేసులు ఇప్పుడు హడావుడి ఏంటి పోలీసులది, అయినా నేను సమాధానం వాళ్ళు ఇచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను కదా, అది మరో విధంగా తనకు షూటింగ్ బిజీ కారణంగా తాను వేరే చోట ఉండాల్సి వచ్చింది, అంతేగాని నేను పోలీసులకు భయపడి పారిపోలేదని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా ఈ వ్యవహారం పోలీసులు ఆడుతున్నటువంటి ఈ వ్యవహారం అంటే ఈ నాటకం ఆడుతున్నారు. ఆయన ముందుకు వచ్చి ఏమైనా అవకాశం ఉంటే ఆయన వచ్చి మా ముందే ధైర్యంగా చెప్పవచ్చు కదా ఈ పొజిషన్స్ అన్ని ఏ విధంగా ఆయనకి ఈ కేసులు అప్లై కావు అని చెప్పి ఆయన నిరూపించుకోవచ్చు. మరోవైపున ఆయన ఏమైనా సత్యాలతో ఉంటే దాన్ని కూడా ఆయన నిరూపించుకో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ హైడ్ అండ్ సీక్ లాగా ఆయన ఎక్కడో కూర్చొని వీడియోలు చేసి పంపించడం వీటన్నిటిని కూడా సీరియస్గా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్నాం. మరోవైపున వర్మ ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేయాలని చెప్పి అటు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోనే ఈ 3 రోజులుగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 2 బృందాలు అక్కడే మకాం వేసి వర్మ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ ఫైరోజ్. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. రేపు ఢిల్లీలో సీఎం పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి సీఎం పదవి ఇస్తే అభ్యంతరం లేదని చెప్తున్నారు షిండే. ముఖ్యమంత్రి పదవిపై వెనక్కి తగ్గారు శివసేన చీఫ్. అయితే బీజేపీ 132 మంది ఎమ్మెల్యేల బలానికి షిండే అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే తనకి ఎలాంటి అసంతృప్తి లేదని చెప్తున్నారు ఆయన. పోరాటం అనేది తన రక్తంలోనే ఉందని చెప్తున్నారు షిండే. అమిత్ షా మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యమని చెప్తున్నారు షిండే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయింది. గురువారం మహారాష్ట్ర సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ప్రకటించబోతోంది. ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు శివసేన నేత ఏక్నాథ్ షిండే. బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మోదీ, అమిత్ షా తీసుకునే నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ऐसी चर्चा ये है, कोई नाराज है, कोई बैठा है घर में. हम नाराज बिराज होने वाले लोग नहीं हैं. हम लोग लड़ने वाले लोग हैं, लड़कर काम करने वाले लोग हैं, लोगों के जीवन में बदलाव लाने वाले लोग हैं. इसलिए अभी जो विक्ट्री हासिल हुई है इससे हमारी और जिम्मेदारी बढ़ गई है. इसलिए महायुति और तेजी से काम करेगी और केंद्र सरकार और राज्य सरकार मिलकर बहुत आगे बढ़ेंगे और निश्चित रूप से इस महायुति की सरकार स्थापित होगी. और इसीलिए जो मैंने आप लोगों को कहा कि लगा कि क्या हुआ, मैं तो कल आदरणीय సీఎం పదవి కోసం తాను అలిగి ఇంట్లో కూర్చున్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు ఏక్నాథ్ షిండే. పోరాటం తన రక్తంలోనే ఉందన్నారు ఆయన. సీఎం అంటే కామన్ మ్యాన్ అన్న భాష్యం చెప్పారు. తాను ముఖ్యమంత్రిలా ఎప్పుడూ భావించలేదని, ఒక సామాన్యుడిలాగే పదవిలో కొనసాగినట్టుగా స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే షిండేనే సీఎం అని మహాయుతి కూటమి ప్రచారం చేసిందని, ఇప్పుడు ఇలా జరగడంపై శివసేన కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. బీజేపీ 132 మంది ఎమ్మెల్యేల బలం ముందు షిండే సరెండర్ కావాల్సిన పరిస్థితులు వచ్చినట్టు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, మహారాష్ట్ర సీఎం సీటుపై ఇక క్లారిటీ వచ్చినట్టేనా? రేపటి వరకు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? షిండే కాంప్రమైజ్ అయినట్టేనా? ఎస్, దాదాపుగా మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఫడ్నవీస్కే ఖరారైనట్టుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా గత 4 రోజులుగా నెలకొన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చింది. ఈ రోజు రాత్రికే ఏదైతే ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఈ ముగ్గురిని కూడా ఢిల్లీకి రావాలంటూ కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యంగా మహాయుతి కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థి ఎంపిక మీద మల్లగుల్లాలు పడుతున్న వేళ దాదాపుగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే పక్కనున్నటువంటి మిత్రపక్షాలు అయితే ఎన్సీపీ కావచ్చు, రామ్దాస్ అథవాలే కావచ్చు, వీరందరి నుంచి కూడా మెల్లమెల్లగా
ఏక్నాథ్ షిండే ఆయనంతటా ఆయనే పక్కకు తప్పుకునేటువంటి తీరుగా బీజేపీ ఒక పావులైతే కదిపింది. అదే దిశగా సక్సెస్ అవుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెల్లగా మిత్రపక్షాలని దూరం పెట్టేటువంటి ఆలోచన లేదు, కానీ కలుపుకొనే ఒక అత్యధిక సీట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ సీఎం సీటును దక్కించుకోవాలన్నట్టు దిశగా కనిపిన పావులు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. దాదాపుగా ఫడ్నవీస్కే సీఎం పగ్గాలు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే కొద్దిసేపటి క్రితమే ఏక్నాథ్ షిండే ఒక సంచలన ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశారు. అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే తనకు బీజేపీ సీఎం సీట్ను తీసుకున్నా సరే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా ఆ పదవి నుంచి తప్పుకున్నట్టుగా కూడా మనకి సంకేతాలు ఇచ్చినట్లు భావించాలి. డెఫినెట్గా రేపు మధ్యాహ్నం వరకు ఏదైతే ఢిల్లీలో ప్రధాని మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరి నిర్ణయమే తుది నిర్ణయం అంటూ ఏక్నాథ్ షిండే చెప్పిన నేపథ్యంలో వారిని కలిసిన తర్వాత ఈ ముగ్గురు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత రేపు ఢిల్లీలో అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక మూసీ పునరుజ్జీవంపై తగ్గేదేలే అంటోంది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ అయితే చాలా పట్టుదలగా ఉన్నారు. 6 100 150 అయినా మూసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. కానీ కొంతమంది అవేవీ పట్టించుకోవట్లేదు. మూసీని కెమికల్ రివర్ గా మార్చేస్తున్నారు. మరి మూసీలో వ్యర్థాలు కలుపుతున్న వారిపై యాక్షన్ ఎలా ఉండబోతోంది? అసలు వ్యర్థాల్ని కలుపుతున్నది ఎవరు? రంగారెడ్డి జిల్లాలోని పలు కెమికల్ ఫార్మా కంపెనీలు వ్యర్థాలను తీసుకొచ్చి హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని మూసీలో కలిపేస్తుండడం షాక్కు గురిచేస్తోంది. ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసీలో వదులుతున్నారు. ప్రతిరోజు 10 నుంచి 12,000 లీటర్ల కెమికల్ వేస్ట్ మూసీ నదిలో కలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మూసీలో కెమికల్ వేస్ట్ ని కలుపుతున్న కేటుగాళ్లపై యాక్షన్ షురూ చేశారు పోలీసులు. లారీల్లో వచ్చి వ్యర్థాలను కలుపుతున్న 2 అరెస్టు చేశారు. లారీ డ్రైవర్ దేవదాస్, యజమాని వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ ముడిసరుకు వ్యర్థాలను మూసీలో కలిపినట్లు అధికారులు గుర్తించారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా నడుస్తున్నట్లు తెలిపారు. ఇటు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రాజేంద్రనగర్లోని మూసీ దగ్గర శాంపిల్స్ తో పాటు అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారంతో పాసమైలారం శ్రీనివాస ఇండస్ట్రీస్ నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 2 రకాల శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్షించిన అనంతరం చర్యలు చేపట్టనున్నారు. 2 శాంపిల్స్ మ్యాచ్ అయితే కంపెనీని సీజ్ చేసేందుకు పీసీబీ రంగం సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఓవైపు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తుంటే మరోవైపు నది పరిసరాల్లో మాత్రం ఇలాంటి దందా నడుస్తోంది. మరి చూడాలి అధికారులు ఈ ఇష్యూలో ఎంత సీరియస్ గా ముందుకు వెళ్తారో. మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మూసీలోకి ఇండస్ట్రియల్ కెమికల్స్ డంపింగ్ కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? శాంపుల్స్ కూడా సేకరించారు. ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రిపోర్ట్ వచ్చేందుకు దాదాపు 3-4 డేస్ టైం పడుతుందంటూ కూడా పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఒకవేళ వీళ్ళు సేకరించినటువంటి శాంపుల్స్ శ్రీనివాసన్ కంపెనీకి సంబంధించినవిగా తేలితే కనుక ఖచ్చితంగా ఫ్యాక్టరీని సైతం మూసివేయిస్తామని ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది. కానీ కేవలం ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్సే ఇక్కడ డంప్ చేస్తున్నారా, లేదంటే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడనే వచ్చి మూసీలోకి వెళ్ళే విధంగా ఇక్కడ ఒక స్పెషల్ పైప్ని అక్కడ ఏర్పాటు చేసి దీని అంతా వేస్ట్ మెటీరియల్ అంతా డంప్ చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈ మొత్తం ఇష్యూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఐడెంటిఫై చేస్తేనే తెర మీదకి వచ్చింది. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించడంతోనే మొత్తం వ్యవస్థ అంతా కూడా కదిలింది. పోలీసులు అక్కడ చేరుకున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అక్కడికి చేరుకొని మొత్తం దీన్ని అంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ ఒకవేళ స్థానికులు అక్కడ వీటిని ఏడీ కూడా అక్కడ కనిపించకుండా కొన్ని ఫ్యాక్టరీలు ఇదే తరహా వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చి గత కొన్ని నెలలుగా అక్కడ చేస్తూ ఉంటే కనుక పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవైపు ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇదే తరుణంలో కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యులు ఎక్కడో రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యాక్టరీలు ఉంటాయి. కానీ అక్కడనే వాళ్ళకి సంబంధించినటువంటి సొంత ఫ్యాక్టరీలలో ఈ డిస్పోజల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ
దాన్ని అది పూర్తిగా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో మూసీలో కనెక్టివిటీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ని తీసుకొని పైపు క్రియేట్ చేసి ఆ పైపు ద్వారా మూసీలలోకి వెళ్ళేందుకు ఒక పక్క వ్యూహంతో ఇలాంటి వేస్ట్ అంతా కూడా మూసీలో కలిపే ప్రయత్నం చేస్తున్నటువంటిది తెర మీదకి వచ్చింది కాబట్టి ఇక మీదటైనా సరే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇవి వాల్టి 5 at 5 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.